బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రతి పండగకు పిండి భోజనం లేకున్నా సరే, పిసిరంత బంగారాన్నైనా కొనాలని భావిస్తారు మన భారత స్త్రీలు. దీనికి కారణం గోల్డ్‌ను సెంటిమెంట్‌గానే కాకుండా ఒక స్థిరాస్తిగా భావిస్తారు. అయితే ఆ బంగారం ఇప్పుడు ఇంట్లో కంటే ఎక్కువగా బంగారం షాపులకు వెళ్తుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య భారతీయులు దాదాపు 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించారు. అంటే కేవలం 3 నెలల కాలంలో ఇంత బంగారాన్ని ఇంట్లో నుంచి షాపు వారికి అమ్మేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 43% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. బంగారం ధరలు ఇటీవల 10 గ్రాములకు సుమారు 1,40,000 వరకు చేరుకోవడంతో ఎన్నో సంవత్సరాల క్రితం తక్కువ ధరకు కొనుగోలు చేసిన బంగారాన్ని ఇప్పుడు లాభాల్లో విక్రయించాలని చాలా మంది నిర్ణయించుకున్నారు. లాభాలు మాత్రమే కాదు, ధరలు ఇక తగ్గే అవకాశం ఉందనే అంచనాలు కూడా అమ్మకాలను పెంచుతున్నాయి. భవిష్యత్తులో గోల్డ్ మార్కెట్లో పసిడి ధర 1,20,000 వరకు తగ్గొచ్చనే చర్చ జోరుగా జరుగుతుంది. దీంతో ధరలు ఇంకా పడిపోక ముందే విక్రయించడం మంచిదని చాలా మంది భావిస్తున్నారు. అంటే భావోద్వేగాల కంటే మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గోల్డ్ అమ్మేవారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో ముఖ్యమైన కారణం, ప్రస్తుతం నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి నగదు చాలా అవసరం. సమాజ పరిస్థితులు కూడా అనుకోదగ్గ సానుకూలంగా లేవు. దీంతో పసిడి విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే చాలా కుటుంబాల్లో ఎన్నో ఏళ్లుగా లాకర్‌లో ఉన్న పాత నగలు ఉపయోగంలా లేకుండానే ఉంటాయి. ఇప్పుడు వాటిని విక్రయించి వచ్చిన డబ్బును కుటుంబ ఖర్చులు, వ్యాపార అవసరాలు, అప్పుల చెల్లింపులు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఒకప్పుడు పాత నగలకు బదులుగా కొత్త నగలు కొనేవారు. ఇప్పుడు నేరుగా నగదును మార్చుకోవడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్పు భారత బంగారం మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పాత బంగారం భారీగా మార్కెట్లోకి రావడం వల్ల డిమాండ్ సప్లై సమీకరణలో మార్పులు రావచ్చని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, చమురు ధరల హెచ్చుతగ్గులు, హర్ముజ్ జలసంధి పరిణామాలు వంటి అంతర్జాతీయ అంశాలు కూడా బంగారం ధరలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇక అందరి దృష్టి అమెరికా ఉద్యోగాలపై పడింది. ఐటీ రంగంలో లేఆఫ్ల గండం కొనసాగుతోంది. దీంతో సంపాదించినప్పుడు దాచుకున్న నగలను, బంగారాన్ని ఎక్కువ ధర ఉన్నందున అమ్మకాలు చేస్తున్నారు. ఈ పరిస్థితి మరిన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు.